జాతకాల పిచ్చి అత్తగారు. సూరమ్మకి జాతకాల పిచ్చి ఎక్కువ. ప్రతి చిన్నదానికి శకునాలు జాతకాలు చూసుకుంటూ ఉంటుంది. అదంతా ఇంట్లో వాళ్ళకి నచ్చేది కాదు. అయినా సర్దుకుపోతూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు అత్తగారు గుడికి వెళ్ళి సరాసరి ఇంటికి వచ్చి కోడలు మీనాతో, అమ్మా మీనా, ఇప్పుడే నీ జాతకము పంతులు గారికి చూపించొచ్చాను. నీకు ఈ ఏడాది ఉద్యోగ యోగం ఉంది, కానీ దానికి చిన్న పరిష్కారం చేసుకోవాలంటమ్మా. నవగ్రహాల పూజ ఒకటి చెప్పాడు. అలాగే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పచ్చరంగు వస్త్రాలు ధరించుకొని వెళ్తే అంతా మంచి జరుగుతుందని చెప్పాడు. ఆ మాటలకి మీనా చాలా కోపంగా, అత్తయ్య, మంత్రాలకి చింతకాయలు రాలవత్తయ్య. వెనకటి కాలంలో ఉండే మూఢనమ్మకాలతో ఉండకండి అత్తయ్య అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. నేను చెప్పిన మాట నువ్వు ఎప్పుడు విన్నావని? ఆ మాటే వింటే ఎప్పుడో నువ్వు బాగుపడేదానివి. నువ్వు వినవులే అని అంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారు పూజ చేసి ఇల్లు మొత్తం సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటారు. దాన్ని చూసి కోడలు చాలా భయంతో, ఏమండి, ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేయండి, ఇల్లు తగులుబడిపోతుంది. ఓసై కోడలు పిల్ల, ఏంటే ఆ మాటలు? నేనిల్లు మొత్తం ధూపం సాంబ్రాణి వేస్తుంటే అలా అపశకునపు మాటలు మాట్లాడకూడదమ్మా. చెంపలేసుకో. ఆ మాటలకి చాలా కోపంగా వెళ్ళిపోతుంది. అమ్మా, ఏంటమ్మా నువ్వసలు అందర్నీ భలే కంగారు పడేలా చేస్తూ ఉంటావు. నేనెక్కడ కంగారు పడేలాగా చేశాన్రా? నీ భార్య కంగారు పడేలాగా చేసింది. ఆ మాటలు విని అతను, సరేలే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని వెళుతూ ఉండగా, ఒరేయ్, ఈరోజు గురువారం రా. నువ్వు నీలిరంగు బట్టలు వేసుకొనెళ్ళు. అప్పుడంతా నీకు మంచి జరుగుతుంది, లేదంటే నష్టం జరుగుతుంది. అందుకతను, సరే అమ్మా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి అని అంటాడు. అదంతా కుదరదు. నువ్వు నేను చెప్పినట్టు ఈనాల్సిందే. నీ జాతకం ప్రకారం నువ్వు అలా చేస్తేనే నీకు గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి. కోడలు ఆ మాటలు విని, శనిగ్రహంలాగా మీరు తగులుకుంటే అన్నీ అపశకునాలే ఎదురవుతాయి అత్తయ్య. ఆయనకి ఆఫీస్కి టైం అవుతుంది, దయచేసి ఆయన్ని వదిలిపెట్టండి. ఇంతలో ఎవరో ఆచ్ అని తుమ్ముతారు. అదిగో తుమ్ము. తుమ్మునే చెబుతుంది జరగబోయే నష్టాన్నని అంటారు పెద్దలు. ఈరోజు అస్సలు బయటకెళ్లకు, బాగోలేదు అని అంటూ ఉండగా ఒక పిల్లి ఎదురొస్తుంది. ఒరేయ్, పిల్లి కూడా ఎదురొచ్చిందిరా. నువ్వింక ఇంట్లోకి బదా. ఈరోజు శకునం అస్సలు బాలేనట్టుంది. దిష్టి తీసి పడేస్తాను బదా. అతనికి దిష్టి తీసి లోపలికి వెళ్తుంది. ఇక దానంతా చూసిన మీనా అతన్ని లోపలికి తీసుకెళ్తుంది. మీ అమ్మ పుణ్యమా అంటూ ఈరోజు మీరు నాతోనే ఉన్నారు. నేను జాబ్కి అప్లై చేయాలి. మంచి వెబ్సైట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. సరే చెప్తాను అంటూ ల్యాప్టాప్ తీసుకొని చాలా జాబ్ సైట్స్లో ఆమె రెజ్యూమ్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఆమెకి కొన్ని కాల్స్ వస్తాయి, కొన్ని ఆన్లైన్ ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్తాడు. దాని గురించే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. దానిని విన్న అత్తగారు, ఏంటే, రేపు నీకు ఇంటర్వ్యూ ఉందా? అయితే పసుపు బట్టలేసుకొని ఇంటర్వ్యూలో కూర్చో. అంతా మంచిగా జరుగుతుంది. పోయినసారి నీలి రంగు వేసుకోమంటే వేసుకోలేదు, అందుకే నీకు జాబ్ రాలేదు. ఈసారైనా నా మాట విను. అత్తయ్య, అసలు జాబ్ రావడానికి పసుపు రంగు బట్టలకు సంబంధం ఏమన్నా ఉందా? దయచేసి మీరు వెళ్ళండి అత్తయ్య. ఇలా అయితే నీకు జాబ్ వచ్చినట్టే. ఎందుకు వస్తుంది నీకు ఉద్యోగం? పెద్దవారి మాటలు పెడచెవిన పెడితే ఉద్యోగం ఎందుకు వస్తుంది? ఇంకా సచ్చినా రాదు అని గట్టిగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసారా, మీ అమ్మగారు ఏం మాట్లాడుతున్నారు? ఉద్యోగం వచ్చిన తర్వాత మీ అమ్మ పని చెబుతాను, అప్పటిదాకా నోరు మూసుకొని ఉండాల్సిందే అని అంటుంది. మా అమ్మ సంగతి వదిలేయ్, ముందు నీ సంగతి చూడు నువ్వు అని అంటాడు. ఇక తర్వాత మీనా రోజూ ఇంటర్వ్యూ ఇస్తుంది, కానీ ఉద్యోగం రాదు. అదే విషయం ఇంట్లో చెప్తుంది. నా మాట వినలేదు కదా, అందుకే అలా జరిగింది అని అంటుంది. ఆ విషయంలో అత్తాకోడలి మధ్య గొడవ జరుగుతుంది. వినేవాళ్లకి సర్ది చెప్పి గొడవను సద్దుమణిగేలా చేస్తాడు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం మీనా ఉద్యోగం కోసమని అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. చాలా ప్రయత్నించింది, కానీ ఎక్కడ కూడా తనకు ఉద్యోగం రాదు. మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ బాధను చూడలేక, అమ్మా మీనా, నేను నీకోసం పూజ చేస్తూనే ఉన్నాను. నీకు మంచి ఉద్యోగం రావాలని. భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏమో. నేను చెప్పినట్టు చెయ్యమ్మా. సరే అత్తయ్య,
ఏం చేయమంటారు చెప్పండి. ఉద్యోగం రావడం కోసం 10 రోజుల్లో చన్నీళ్లతో స్నానం చేయాలి. చెరువులో మునగాలట. రోజుకొక ప్రదక్షిణ కూడా చేయాలి. నేల మీద భోజనం చేయాలి. ఇలా 1 రోజులు పాటిస్తే తర్వాత నీకు మంచి ఉద్యోగం వస్తుంది. అలా చేస్తే లేనిపోని రోగాలు వస్తాయి కానీ ఉద్యోగం ఏం రాదత్తయ్యా. నేను పేషెంట్ అవ్వడం తప్ప మీరు చెప్పింది ఏది నాకు ఉపయోగపడదు. ఆ మాటలకి అత్తగారు చాలా కోపంగా, నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు? అసలు ఆ మాట అనొచ్చా? కళ్ళు పోతాయి, చెంపలేసుకో. నీకు అహంకార బుద్ధి ఉంది కాబట్టే దేవుడిలా నిన్ను అణిచిపెడుతున్నాడు అని కోపంగా తిడుతుంది. ఇక ఆ మాటలకు మీనా ఆలోచనలో పడుతుంది. అత్తగారు చెప్పినట్టు ఒకసారి విందామా అనుకొని ఉదయాన్నే నిద్రలేవడం, చన్నీటితో స్నానం చేయడం, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, నేల మీద ఆహారం తినటం లాంటివి చేస్తూ ఉంటుంది. అలా 1 రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలని మీనాకి కాల్ వస్తుంది. అదే విషయాన్ని భర్తతో చెప్తుంది. నువ్వేం బాధపడకు, ఈసారి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఆ మాటలు విన్న అత్తగారు, అవును, నేను చెప్పినట్టు చేశావు కదా, ఈసారి నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. రేపు వెళ్ళేటప్పుడు నా మాట విని నీలి రంగైనా ఆకుపచ్చ రంగైనా వేసుకొని వెళ్ళు. ఖచ్చితంగా నీకు ఉద్యోగం దొరుకుతుంది అని అంటుంది. ఆ మాటలకు ఆమె సరే అని అంటుంది. అత్తగారు చెప్పినట్టుగానే ఆ రోజు కోడలు ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకుని వెళ్తుంది. చాలా సమయం తర్వాత తను ఇంటికి తిరిగి వస్తుంది. ఆమె చాలా సంతోషంగా, అత్తయ్య నాకు ఉద్యోగం వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. నేను చెప్పాను కదా నీకు ఉద్యోగం వస్తుందని. ఆ దేవుడి కృప ఇదంతా. నీ జాతకం ప్రకారం అలా రాసుంది కాబట్టే ఇలా జరిగింది. నువ్వు గనక నేను చెప్పినట్టు ముందే చేసినట్టయితే నీకు ఎప్పుడో ఉద్యోగం వచ్చిండేది కదా. చూడండి అత్తయ్య, మీరు చెప్పింది చేయటం వల్ల నాకు ఉద్యోగం రాలేదు. నా స్కిల్స్ వాళ్ళకు నచ్చి నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు. పైగా నేను ఎన్ని ఇంటర్వ్యూలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాను అని జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని నోట్ చేసుకొని ఆ పాయింట్స్ అన్నీ కూడా గుర్తు పెట్టుకొని సేమ్ మిస్టేక్ చేయకుండా జాగ్రత్త పడ్డాను కాబట్టే నాకు ఈ జాబ్ వచ్చింది. అత్తగారు ఆ మాటలకి చాలా కోపంగా, మీలాంటిదే ఒడ్డు చేరిన తర్వాత పడవ విరగ్గొట్టిందట. అలా ఉంది. మొన్నటిదాకా నీకు ఉద్యోగమే రాలేదు. నేను చెప్పింది చేసిన తర్వాత నీకు ఉద్యోగం వచ్చింది. దాన్ని నువ్వు ఒప్పుకోవడం లేదు. నేను అస్సలు ఒప్పుకోనత్తయ్య. మీరు చెప్పింది చెప్పినట్టు చేశాను కాబట్టి నాకు ఆ ఉద్యోగం రాలేదు. నేను ఆ పూజలు చేసి కూడా 1 రోజులవుతుంది. పైగా ఆకుపచ్చ చీరంటారా, అదొక్కటే మిగిలింది కాబట్టి అదే వేసుకొని వెళ్లాల్సి వచ్చింది అని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. దాన్నంతా గమనించిన వినయ్ గొడవని ఆపి భార్యను పక్కకు తీసుకెళ్ళి, అమ్మ చెప్పిన దాంట్లో కూడా నిజముంది కదా. ఇన్ని రోజులు నీకు జాబ్ రాలేదు, కాని అమ్మ చెప్పిన బట్టలు వేసుకున్నావు, అమ్మ చెప్పినట్టు చేశావు. దానికి తోడు నీ స్కిల్స్ 2 కూడా ఉపయోగపడ్డాయి కాబట్టి నీకు జాబ్ వచ్చింది. ఇక్కడ నీ ఒక్కదాని ప్రతిభతో పాటు అమ్మ చెప్పిన సూత్రం కూడా బాగా పనికి వచ్చింది అని చెబుతాడు. అందుకు ఆమె ఆలోచనలో పడుతుంది. నిజమే కదా, నా స్కిల్స్ ఒక్కటే పని చేయలేదు. ఇక్కడ అత్తగారు చెప్పిన సూత్రం కూడా పనిచేస్తుంది. ఇక మీదట అత్తగారు చెప్పినట్టు వినాలి. అన్నీ పాటించకపోయినా ఏదో ఆమె సంతోషం కోసమైనా కొన్ని పాటిస్తాను అని అనుకుంటుంది. ఇక వినయ్ అక్కడి నుంచి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీ పూజలు పురస్కారాలతో పాటు ఆమె కష్టపడి చదివింది. తను చేసిన తప్పుల్ని రిపీట్ చేయకుండా జాగ్రత్త వహించింది కాబట్టి ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఆమె స్కిల్స్ మరియు నీ పూజలు 2 కలిశాయి కాబట్టే ఉద్యోగం వచ్చింది అని తను నమ్ముతుంది. నువ్వది నిజమే అని ఒప్పుకోవాల్సిందే కదా. కేవలం పూజల వల్ల ఉద్యోగాలు వచ్చే పనైతే ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి కదా. వాళ్ళ టాలెంట్ కూడా ముఖ్యమే కదా. టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ 2 కలిసి వచ్చింది కాబట్టే ఆమెకు ఉద్యోగం వచ్చింది. నువ్వు నమ్ముతావా? ఆ మాటలకు, అవునరా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. కేవలం పూజ ద్వారానే ఉద్యోగం వస్తుందంటే ఎంతో మంది చదవకుండా కేవలం పూజలు మాత్రమే చేస్తారు. నాకు కూడా బాగా అర్థమైందిరా. అన్నిటికీ మూఢనమ్మకాలు పనికిరావని. కొన్ని సందర్భాల్లో సైన్స్ని కూడా ఫాలో అవ్వాలి, ప్రాక్టికల్గా ఉండాలి. అంతే కదరా? అవునమ్మా, నువ్వు ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఇంగ్లీష్లో కూడా బాగా మాట్లాడుతున్నావు. ఆ మాటలకి తల్లి నవ్వుకుంటుంది. ఇక ఆ రోజు నుంచి అత్తాకోడల మధ్య గొడవలేమీ ఉండవు. ఒకరు చెప్పిన మాటలు ఒకరు వింటూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగం రావడంతో వారి జీవితాలు కూడా బాగా మారిపోతాయి.
భార్యాభర్తలు డబ్బు సంపాదిస్తూ సంతోషంగా ఉంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. కోడలు ఉండే కొద్దీ అత్తగారి చాదస్సం చాలా పెరిగిపోతూ ఉంటుంది. అత్తగారేమో మోడల్గా తయారవుతూ ఉంటుంది. ఒక పండగ రోజు కోడలు తన ల్యాప్టాప్కి పసుపు పూసి పూలు పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటుంది. దాన్ని చూసిన అత్తగారు, ఒసై కోడలా, ఏంటే పిచ్చిదానిలా దానికి పసుపు పెట్టి పూలు పెట్టి నమస్కారం చేస్తున్నావు? అంటే అత్తయ్య, ఇదే కదా మనకి భోజనం పెడుతుంది. మీరే చెప్పారు కదా మనకి అన్నం పెట్టేవాళ్ళు మనకి దేవుళ్లతో సమానమని. నాకు ల్యాప్టాపే కదా అన్నం పెడుతుంది. ఓ మై డియర్ పిచ్చి కోడలా, ట్రెండ్ మారిందే. నువ్వు ఇంకా ఓల్డ్ స్టైల్లోకి వెళ్ళిపోతున్నావు. నేను న్యూ జనరేషన్లోకి వస్తున్నాను. అదేంటో నువ్వు నేను నువ్వు అయిపోతున్నావు. ఇదంతా ఓల్డ్ ట్రెడిషనల్లో. అవన్నీ కూడా వదిలేసాయి. నీ ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఉండు. నిన్నిక్కడ ఎవరు ఇబ్బంది పెట్టరు. అండర్స్టాండ్? ఏంటి మా అత్తగారు, ఒకప్పుడు నేను జాతకాలు నమ్మేదాన్ని కాదు. ఈమె మాత్రం జాతకాలు నమ్మేది. ఇప్పుడేమో జాతకాలంటేనే అస్సలే పడటం లేదు ఈవిడికి. కేవలం ఒకరోజు పూజ మాత్రమే చేస్తుంది. ఆమె పిచ్చి నాకంటినట్టుంది అని తనలో తాను ఆలోచిస్తూ ఉండగా వినయ్ అక్కడికి వస్తాడు. నువ్వు ఎక్కువగా ఏమీ ఆలోచించకు. మా అమ్మకి ఎవరైనా ఏదైనా చెప్తే చాలు, దాన్నే ఫాలో అవుతూ ఉంటుంది. నేను నీకు ఉద్యోగం వచ్చిన రోజు చిన్న మాట అన్నానంతే. భోజనం, పురస్కారాలు, జాతకాలు అన్నీ వదిలేసి తన ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా ఉంటుంది. నువ్వేమో మా అమ్మలాగా మారిపోయావు. ఏం చేయాలి నేనిప్పుడు? కోడలు ఆశ్చర్యంగా. సరేలేండి, ఇంట్లో ఎవరో ఒకరు రంగురాళ్ళు ఉంగరాలు చూసుకుంటూ ఉండాలి. ఆ రాళ్లలో ఏమీ ఉండదు పనితనము. నీ చేతిలో ఉంటుంది పనితనం. నువ్వు కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, లేదంటే లేదు. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు కూడా ఏం చేస్తాడు? ఏమీ చేయడు. అర్థమైందా? నాకు అర్థమైందిలేండి, దాని గురించి వదిలేయండి. అన్నట్టు మీ ల్యాప్టాప్ తీసుకురండి, పసుపు పోయాలి. నువ్వు ఇలాంటిదే ఏదో చేస్తావనే నేను ల్యాప్టాప్ ఆఫీసులో పెట్టి వచ్చాను. అన్నట్టు మర్చిపోయాను, ఈరోజు మేము ఇంట్లో భోజనం చేయడం లేదు. అమ్మా నేను బయటకు వెళ్ళి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తింటాము. ఏంటి, బిర్యానీనా? ఈరోజు పండగ కదా. ఇంతలో అత్తగారు వచ్చి, పండుగ కాబట్టి స్పెషల్ బిర్యానీ కోసం వెళ్తున్నాం. బిర్యానీ కావాలంటే నువ్వు కూడా మాతో పాటు రావచ్చు. ఆ మాట వినగానే కోడలు కూడా నేను వస్తా అని అంటుంది. ఇక అందరూ కలిసి హోటల్కి వెళ్ళి బాగా తిని వస్తారు. ఇక ఆ రోజు నుంచి అత్తాకోడళ్ళు వాళ్ళకి నచ్చినట్లు ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టు తింటారు. ఒకరోజు మూఢనమ్మకాలు పాటిస్తే ఒకరోజు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాని వినయ్ వాళ్ళను చూస్తూ ఉండిపోతాడు. ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.